టీ20 వరల్డ్ కప్ సమరం తుదశకు చేరుకుంది. సెమీస్ కి వెళ్లే జట్లు కన్ఫర్మ్ అయ్యాయి. వెస్టిండీస్ పై గెలుపొందడంతో గ్రూప్ 2లో ఇంగ్లాండ్తో పాటు దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకున్నాయి. అలాగే గ్రూప్ 1 నుండి ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్ చేరాయి. 2 సెమీఫైనల్స్ మ్యాచ్లు జూన్ 27 గురువారం జరగనున్నాయి. ఇక మొదట సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఇక రెండో సెమీస్ లో ఇండియా, ఇంగ్లాండ్ జట్లు పోటీ పడతాయి. ఇక ఇండియా సెమీస్ గెలిస్తే ఫైనల్ కి దూసుకుపోతుంది. గయానాలో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఒక మార్పు చేసే అవకాశం ఉంది. శివన్ దుబేను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. టీ20 వరల్డ్ కప్ లో శివన్ దుబేని ఆల్రౌండర్ గా తీసుకున్నారు. కానీ అతనికి బౌలర్ గా ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు. ఒకవేళ బౌలింగ్ ఇచ్చిన అతను వికెట్లు తీయలేకపోతున్నాడు. ఇక బ్యాటింగ్ లో కూడా పెద్దగా మెరుపులు మెరిపించడం లేదు. గత మ్యాచ్ లో ఒక మోస్తరుగా పరుగులు చేశాడు. కానీ ఐపీఎల్లో విధ్వంసం సృష్టించిన విధంగా దూబే ఆడడం లేదు. ఇక జట్టు సెమీస్ కి చేరడంతో పాటు ఇప్పటి వరకు బెంచ్ ప్లేయర్స్ అయిన జైస్వాల్ కి ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే జైస్వాల్ ని సెమీస్ లో తుది జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నారు. జైస్వాల్ బౌలర్స్ మీద విరుచుకుపడగలడు. దాంతో పవర్ ప్లేలోనే భారీగా పరుగులు వస్తాయి. అలాంటి ప్లేయర్ కూడా కాదని ఈ మెగా టోర్నీలో శివన్ కి 6 మ్యాచెస్ లో ఛాన్స్ ఇచ్చారు. కానీ పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడని చెప్పాలి. కీలకమైన సెమీఫైనల్లో శివన్ దుబేని పక్కన పెట్టి అతని ప్లేస్ లో జైస్వాల్ ని తీసుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. కోహ్లీ ఓపెనర్ గా విఫలమైన తరుణంలో సెమీస్ లాంటి కీలకమైన మ్యాచ్లు జైస్వాల్ తుది జట్టులో ఉండటం ముఖ్యమని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. అందుకే జట్టులో శివన్ దుబేని పక్కన పెట్టి జైస్వాల్ ని తీసుకోవాలని చూస్తున్నారట. జైస్వాల్ జట్టులోకి వస్తే ఖచ్చితంగా ఓపెనింగ్ భాగ్యస్వామ్యం బలపడుతుంది. రోహిత్ తో కలిసి అతను మంచి భాగ్యస్వామ్యాన్ని నమోదు చేయగలడు. ఆస్ట్రేలియా మీద రోహిత్ సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. రోహిత్ శర్మ అదే ఫామ్ ని సెమీస్ లో ఇంగ్లాండ్ మీద కూడా కొనసాగించాలని భావిస్తున్నాడు. అతనికి తోడు జైస్వాల్ లాంటి విధ్వంసకర ప్లేయర్ రాణిస్తే టీమిండియాకు భారీ భాగ్యస్వామ్యం వస్తుంది. ఓపెనింగ్ భాగ్యస్వామ్యం అద్భుతంగా వస్తే మిగతా ప్లేయర్స్ కూడా దాటిగా ఆడగలరు. దాంతో సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ మీద టీమిండియా 200 పరుగులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే దుబాయ్కి బదులుగా జైస్వాల్ ని తుది జట్టులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఒక్క మార్పును చేస్తాడా లేదా విన్నింగ్ టీం ని కొనసాగిస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి పగ తీర్చుకోవడానికి రోహిత్ సేనకు మంచి ఛాన్స్ ఉంది. టీ20 వరల్డ్ కప్ 2022 సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడగా ఈ మ్యాచ్ ఆసీస్ లోని అనిల్ లైట్ వేదికగా జరిగింది. అది రెండవ సెమీఫైనల్ కాగా ఈ మ్యాచ్ లో ఇంగ్లీష్ జట్టు గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేయగా లక్ష్యాన్ని 16 ఓవర్స్లోనే వికెట్ నష్టపోకుండా సునాయాసంగా ఛేదించింది ఇంగ్లాండ్ టీం. ఇందులో కీలక పాత్ర పోషించాడా జట్టు కెప్టెన్ జోస్ బట్లర్. ప్రస్తుతం బట్లర్ మంచి ఫామ్ లో ఉండగా అతను కనుక టీమిండియాపై ఊచకొత్త ఇన్నింగ్స్ ఆడితే రోహిత్ సేన ఇంటికి పోవడం ఖాయం. ఇక మరో బ్యాడ్ సెంటిమెంట్ ఏంటంటే 2022 టీ20 ప్రపంచ కప్ లో భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నింటిలో విజయం సాధించింది. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసింది. ఆ ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవకాశం రోహిత్ సేనకుంది. మరి ఒత్తిడిని తట్టుకుని టీమిండియా సెమీస్ గెలిచి ఫైనల్ కి చేరాలని కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.